ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించు దేవ, గత రాత్రంతయు కూడా మమ్ములను కాపాడి ఈ దినమును మీరు అనుగ్రహించి సంఘముగా కూడుకొనే అవకాశమును మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మలను ఆరాధించుటకు మీరు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సంఘముగా కూడుకున్నప్పుడు మా మనస్సులను స్వాధీనములో ఉంచుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మిమ్మలను పాటల ద్వారా ఆరాధించుటకు నిరంతరము సహాయమును చేయదేవ. సమయంలో దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోవచ్చు ఉండగా పరిశుద్ధ ఆత్ముడి ద్వారా నన్ను బలపరచుదేవ. ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి మీరు సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి తీతుకు వ్రాసినటువంటి పౌలు గారు తీతుకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. పౌలు గారు విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడైన తీతుకి ఈ పత్రికను వ్రాసాడు. ఈ పత్రికలో మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసినటువంటి సందర్భాన్ని మనము చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు తన్ను తానే అర్పించుకొనెను. పౌలు గారు ఎఫెసీయులకు వ్రాస్తూ 5వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు తన్ను తాను అర్పణముగా ఎవరికి అప్పగించుకొన్నాడు అంటే దేవునికి అప్పగించుకొన్నాడు. ఎవరూ కూడా ఆయన ప్రాణాన్ని తీయలేదు. తనంతట తానే తన ప్రాణమును పెట్టాడు అని యేసుక్రీస్తు వారే స్వయాన యోహాను సువార్తలో చెప్పడాన్ని మనము చూడగలం. యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి ఎవరి కొరకు అర్పించుకున్నాడు అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయం 14వ వచనంలో మన కొరకు అనే మాటని పౌలు గారు వ్రాశారు. యేసుక్రీస్తు వారు పౌలు గారి కొరకు, తీతు కొరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి
మనందరి కొరకు కూడా తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే, మన కొరకు తన్ను తాను యేసుక్రీస్తు వారు దేవునికి అర్పణముగా ఎందుకు అప్పగించుకున్నాడు? పౌలు గారు రాసినటువంటి అదే పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, యేసుక్రీస్తు వారు ఎందుకు మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు అంటే, మనలను విమోచించడానికి. దేని నుండి విమోచించడానికి? సమస్తమైనటువంటి దుర్నీతి నుండి. దుర్నీతి అనగా నీతికి వ్యతిరేకం. దుర్నీతి అనగా అక్రమం, క్రమము కాకపోవడం. సృష్టికర్తను పూజించడం క్రమం. ఆయనను పూజించకుండా ఆయన చేసినటువంటి సృష్టిని పూజించడము అక్రమం. స్త్రీ పురుషులు వివాహము చేసుకోవడం క్రమం. పురుషుడు మరొక పురుషునితో వివాహము చేసుకోవడము అది అక్రమం. స్త్రీ మరొక స్త్రీతో వివాహము చేసుకోవడము అది అక్రమం. వివాహము అయ్యేంత వరకు కూడా, పరిశుద్ధ వివాహములో స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జతపరచబడేంత వరకు పవిత్రంగా జీవించడం క్రమం. కానీ వివాహము కాక మునుపే, వివాహములో భార్యాభర్తలుగా జతపరచబడక మునుపే పవిత్రతని కోల్పోవడము అది అక్రమము. ఈ విధంగా దుర్నీతి నుండి విడిపించడానికి లేక విమోచించడానికి యేసుక్రీస్తు వారు తనను తాను అర్పణముగా అప్పగించుకున్నాడు. మన జీవితాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతికి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితాలు, అక్రమమైనటువంటి జీవితాలు జీవించినటువంటి జీవితం, పరిసయ్యులు శాస్త్రుల వలె బయటికి నీతిమంతులుగా కనిపించిన లోపల అక్రమముతో నిండి జీవించినటువంటి జీవితం మనది. మన శరీరములోని అవయవాలని క్రమము కాని పనులను చేయడానికి దాసులుగా అప్పగించినటువంటి వారం మనం, రక్షణ పొందకమునుపో. సమస్తమైనటువంటి దుర్నీతిలో జీవిస్తూ ఉండినటువంటి వారం మనం. అటువంటి మనలని సమస్తమైన దుర్నీతి నుండి విమోచించడానికి లేక విడిపించడానికి యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. విమోచించడము అనగా అపరాధములను క్షమించడం, పాపములను క్షమించడం అనగా దుర్నీతిలో ఉన్నటువంటి మనలని క్షమించడానికే యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి అర్పణముగా అప్పగించుకున్నాడు. ఇది మొదటిది. రెండవది, మనలను క్షమించడానికి మాత్రమే కాదు, అదే పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని. మొదటిది, దుర్నీతిలో ఉన్నటువంటి మనలను క్షమించడానికి. రెండవది, మనలని తన రక్తము ద్వారా పవిత్రపరచడానికి. యోహాను గారు రాశారు, తాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.
యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును. పేతురు గారు వ్రాస్తూ, అమూల్యమగు రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. యేసుక్రీస్తు వారు తనను తాను అర్పణముగా దేవునికి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మన మేలు కొరకు. మన మేలు కొరకు అనగా అర్థమేమిటి? దుర్నీతిలో ఉన్నటువంటి మనలని ఆ దుర్నీతి నుండి విమోచించడానికి అనగా మనల్ని క్షమించడానికి మొదటిది. రెండవది, మనల్ని తన రక్తము ద్వారా పవిత్రపరచడానికి. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలోనే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనలను పవిత్రులనుగా చేయడానికి, అక్రమము చేయడానికి మన శరీరములోని అవయవాలను దాసులుగా అప్పగించినటువంటి మన జీవితాలను, అపవిత్రతతో ఉన్నటువంటి మన జీవితాలని పవిత్రపరచడానికే యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి అర్పణగా అప్పగించుకున్నాడు. మూడవ విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు దేవునికి తన్ను తాను ఎందుకు అర్పణగా అప్పగించుకున్నాడు? మొదటిది, దుర్నీతిలో ఉన్నటువంటి మనలను విమోచించడానికి అనగా క్షమించడానికి. రెండవది, మనలను తన కొరకు పవిత్రపరచుకోవడానికి. మూడవది, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో తన సొత్తుగా చేసి కొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన సొత్తుగా చేసి కొనుటకు, తన సొత్తుగా చేసుకొనుటకు యేసుక్రీస్తు వారు ఎందుకో తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు మన కొరకు అంటే మనలని ఆయన సొత్తుగా చేసుకోవడానికి. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయం 19-20వ వచనంలో వ్రాసినటువంటి మాటలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కారు. మనలని దేవునికి సొత్తుగా చేయడానికి యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి అర్పణముగా అప్పగించుకున్నాడు. పేతురు గారు తాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనలను దేవునికి సొత్తుగా చేయడానికి ఆయన మరణించాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు తన్ను తానే మన కొరకు అర్పణముగాను బలిగాను దేవునికి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే దుర్నీతిలో ఉన్నటువంటి మనలని విడిపించడానికి అనగా క్షమించడానికి. రెండవది, తన కొరకు మనలను పవిత్రపరుచుకోవడానికి. మూడవది, మనలను దేవునికి సొత్తుగా చేయడానికి. అంత మాత్రమే కాదు, క్షమించబడినటువంటి మనం, పవిత్రపరచబడినటువంటి మనం, దేవుని సొత్తుగా చేయబడినటువంటి మనం సత్క్రియల యందు ఆసక్తి కలిగి సత్క్రియలని చేయడానికి. పౌలు గారు రాశారు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము అని. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా
మన జీవితంలో చేసిన ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి, ఏమిటి ఆశ్చర్య కార్యాలు? దుర్నీతిలో మనం ఉంటిమి, అయితే మనల్ని విమోచించాడు, అనగా మనల్ని క్షమించాడు. రెండవది, మనల్ని పవిత్రపరిచాడు. మూడవది, మనల్ని దేవునికి సొత్తుగా చేశాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగి సత్క్రియలను చేయు వారముగా మనల్ని చేశాడు. కాబట్టి దేవుడు చేసిన ఈ ఆశ్చర్యమైన కార్యములను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దావీదు గారు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, దేవుడు చేసిన ఉపకారాలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆయన చేసిన ఈ ఉపకారములను బట్టి కీర్తనాకారుడు రాశాడు కదా, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములో మనలను విడిపించడం, దుర్నీతి నుండి విడిపించడం, మనల్ని పవిత్రపరచడం, మనల్ని దేవునికి సొత్తుగా చేయడం, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని చేయడం. దేవుడు చేసిన ఈ పరాక్రమ కార్యములను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.